ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మార్కాపురంలో చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా యాప్ని ప్రారంభింపజేశారు. ఈ యాప్కి శక్తి యాప్ అని పేరు పెట్టారు. శక్తిని ఎందుకు పెట్టారంటే మహిళలకు శక్తినిచ్చే యాప్ కనుక శక్తి యాప్ అని పేరు పెట్టారు. ఈ శక్తి యాప్ని ముందు ప్రతి ఒక్క మహిళ ఆడపిల్లలు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు మిగతా యాప్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటారు? ప్లే స్టోర్లోకి వెళ్ళి యాపిల్ స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని గురించి కొంత అవగాహన ఉండాలి. దీన్ని యాప్ ఓపెన్ చేసి దాంట్లో SOS అనే ఆప్షన్ ఉంటుంది. ఆ SOS ఆప్షన్ నొక్కితే ఆ SOS ఆప్షన్ ఆన్ అయితే ఆటోమేటిక్గా ఈ మహిళ ఉన్న ప్రాంతము వీడియో ఆడియో ఒక 10 సెకండ్ల నిడివి గల వీడియో ఆడియో రికార్డ్ అవుతుంది. దాంతోపాటు లొకేషను అక్కడ పరిసర ప్రాంతాలు కూడా పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతాయి. ఎవరైనా ఆకతాయిలు మహిళలను వేధించాలని ప్రయత్నం చేస్తే ఈ బస్ స్టాపుల్లో బీటేస్తుంటారు. వీళ్ళు బస్ స్టాపుల్లో ఏంటి, కాలేజీ పిల్లలు బస్సు కోసం వేచి చూస్తుంటారు. బస్సు ఎక్కే చోట బస్సు దిగే చోట వీళ్ళు ఈ ఆకతాయిలు అక్కడ ఆ బస్సు షెల్టర్ల దగ్గర వాళ్ళు వేధిస్తారు. అలాగే ఉద్యోగం చేసుకునే మహిళలు బస్ స్టాప్లో బస్సు ఎక్కే దగ్గర బస్సు దిగే దగ్గర ఇంకా కొంతమంది అయితే వాళ్ళు ఈ ఆకతాయిలు ఆ మహిళలు ఆ విద్యార్థులతో పాటు బస్సు ఎక్కేస్తారు. ఇక అక్కడ కొనసాగించింది కాక బస్సులో మళ్ళీ సీను. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే రౌడీలు, గూండాలు, ఆకతాయిలు మహిళల్ని అవమానపరిచి వేధింపులకు గురి చేసే వాళ్ళకి ఈ యాప్ శక్తి యాప్లో SOS ఆప్షన్ నొక్కితే దాని ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది. పోలీసులు తక్షణం వస్తారు, వాడిని బడితి పూజ చేస్తారు. దీంట్లోనే ఇంకొక ఆప్షన్ ఉంది, హ్యాండ్ జెస్చర్ లేదా హ్యాండ్ గెస్చర్. దాన్ని ఎప్పుడు కూడా యాప్లో ఆన్ చేసి ఉంచండి. ఈ హ్యాండ్ జెస్చరు ఆన్ చేసి ఉంటే మనకు ప్రయోజనం ఏంటంటే అది మనము ఈ ఫోన్ని షేక్ చేస్తే అది SOS మనం ఆన్ చేయకపోయినా ఈ హ్యాండ్ జెస్చర్ ఆన్ చేస్తున్నప్పుడు ఈ కదలిక వల్ల ఈ ఫోన్ కదలిక వల్ల పోలీస్ కంట్రోల్ రూమ్కి సమాచారం వెళ్ళిపోతుంది. అంటే హ్యాండ్ జెస్చర్ ఆన్ చేస్తే SOS నొక్కితే ఎలాంటి సమాచారం వెళ్తుందో అలాంటి సమాచారం పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. కనుక నొక్కటము కొంచెం ఆలస్యమైనా ఇలా ఊపేసినా కూడా హ్యాండ్ జెస్చర్ ఆన్ చేసి ఉంటే సమాచారం వెళ్ళిపోతుంది. ఇక రెండోది దీంట్లో ఆప్షన్ సేఫ్ ట్రావెల్ అని ఉంది. చాలా ముఖ్యం. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి రాత్రిపూట మహిళలు ఒంటరిగా ఇంటికి వెళ్ళాలన్నా లేదు ఆఫీస్ నుంచి ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు నైట్ షిఫ్ట్లు ఉంటాయి, అలాంటి సమయంలో ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు ఈ సేఫ్ ట్రావెల్ అనేది చాలా ఉపయోగం. మనకి బస్సులు, రైళ్ళు, కొన్నిసార్లు విమానాలు కూడా రాత్రిపూట దిగిన తర్వాత ఒంటరిగా మహిళలు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఈ సేఫ్ ట్రావెల్ అనే ఆప్షన్ ఉపయోగించుకోవాలి. ఈ సేఫ్ ట్రావెల్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ ట్రాక్ అనే రిక్వెస్ట్ వస్తుంది. దాన్ని చూడాలి, న్యూ ట్రాక్ రిక్వెస్ట్. దాంట్లోకి వెళ్ళి మనము ఎక్కడి నుంచి బయలుదేరిన ప్రదేశం, గమ్యస్థానం, ఈ మనం ఎక్కిన వాహనం నంబరు, ఆటో ఎక్కితే ఆటో, మరి ఓలా ఊబర్ అయితే అవి,
ట్యాక్సీ ఎక్కితే ట్యాక్సీ నంబర్ దాంట్లో వేయాలి. మనం బయలుదేరిన ప్రదేశం, వెళ్ళవలసిన ప్రదేశం, మన గమ్యస్థానం, ఈ నంబర్ వేస్తే అది ఏదైనా ఇబ్బంది వస్తే పోలీసులకి ఈ సమాచారం ఉంటుంది. ఈ సేఫ్ ట్రావెల్ ఆప్షన్ని తప్పకుండా ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేసే మహిళలు వాడాలి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే మనం ఇంట్లోనో ఆఫీసులో కూర్చుని అరిచేతిలో ఉన్న ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ద్వారా మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇది ఎంతో మహిళలకు ఉపయోగపడే విషయం. అక్కడికి వెళ్తే వాళ్ళు ఉండరు, లేదు వాళ్ళు సరిగ్గా మనల్ని పట్టించుకోరు. తర్వాత మనం ఇచ్చిన కంప్లైంట్ ఫిర్యాదుకి రసీదు ఎక్నాలజ్మెంట్ అంటే ఇవ్వరు. చూస్తాంలేండి, పెట్టండి, మా రైటర్ గారు లేడు, మా ఎస్ఐ గారు లేరు, మా సిఐ గారు లేరు, ఇదే సమాధానం. అలాంటి బెడద లేకుండా డాక్యుమెంట్ అయిపోతుంది. మనం పెట్టిన కంప్లైంట్ ఇంట్లో కూర్చుంటే డాక్యుమెంట్ అయిపోతుంది. ముందు ఏం చేయాలంటే గివ్ ఏ కంప్లైంట్ అనే దాంట్లో ముందు జిల్లాని ఎంపిక చేసుకోవాలి. తర్వాత జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేది ఎంపిక చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 రకాలు దాంట్లో మనం టైప్ చేయొచ్చు, లేదా పేపర్ మీద రాసి చక్కగా మంచి చేతి వ్రాత బాగున్న వాళ్ళు రాయొచ్చు, లేదు టైప్ కొట్టచ్చు. దాన్ని ఈ పేపర్ని అప్లోడ్ చేయాలి. ఏ రకమైన ఫిర్యాదులను ఈ యాప్ అంగీకరిస్తుందంటే ఫిర్యాదులు దాంట్లో గివ్ ఏ కంప్లైంట్ అనే దాంట్లో మహిళలపై వేధింపులు, గృహహింస, అత్యాచారము, లైంగిక దాడులు, ఈవ్ టీజింగు, సైబర్ బుల్లింగు, పరువు హత్య, యాసిడ్ దాడులు, బలవంతపు వివాహాలు, బాల్య వివాహాలు, అపహరణ, ఫోటోలు మార్ఫింగు, బహిరంగంగా మద్యపానం సేవించటం, గంజాయి మాదక ద్రవ్యాల రవాణా అమ్మకం, పబ్లిక్ న్యూసెన్స్, ఇవన్నీ కూడా మనం ఫిర్యాదు యాప్ ద్వారా ఇంట్లో కూర్చుని ఆఫీసులో కూర్చుని ఫిర్యాదు చేయొచ్చు. అది డాక్యుమెంట్ అయిపోతుంది. తర్వాత ఏ టైము ఎప్పుడు ఏంటి అనేది అక్కడ డాక్యుమెంట్ అవుతుంది. దానిపై ఏం చర్యలు తీసుకున్నారనేది ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఇంకొక ఉపయోగం శక్తి యాప్తో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే యాప్ ద్వారా కుటుంబ తగాదాలు, భర్త వేధింపులు, తర్వాత భర్త తాగి వచ్చి ఇంట్లో హింస, గృహహింస, లేదు అత్త కోడల్ని హింస పెట్టడం, వీటన్నిటినీ కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్కి ఉపయోగపడుతుంది యాప్. ఇక 5 చిన్నారులు తప్పిపోయారు. చిన్నారులు తప్పిపోతే వాళ్ళ వయస్సు, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోటో, చివరిగా చిన్నారులు తప్పిపోయిన ఆ ప్రాంతం, తల్లిదండ్రులు ఆ ప్రాంతాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేయటం. ఈ విధంగా చిన్నారులను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక జూన్ 24 తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టించేశారు. పట్టణాలు, గ్రామాలు ఎక్కడ చూసినా, చివరికి జాతీయ రహదారుల సంస్థను కూడా మొత్తం రహదారులన్నీ కూడా, జాతీయ రహదారులన్నీ కూడా సీసీటీవీ కెమెరాలు ఉండాలని ఆదేశించారు. కనుక ఈ రోజున నేర పరిశోధన అనేది చాలా సులువు. ఎవరు తప్పిపోయినా పట్టుకోవడం సులభం. అక్రమంగా ఎర్రచందనం రవాణా, అక్రమ గంజాయి రవాణా, అక్రమ మద్యం రవాణా, ఏదైనా కూడా వాహనాన్ని సులువుగా ట్రాక్ చేయడం వీలు పడుతుంది. ఇక 6, అత్యవసర సమాచారం. మన బంధువులు, మిత్రులు, స్నేహితులు, హితులు, సన్నిహితులకి ఆటోమేటిక్గా తెలియజేయడానికి ఒక 5 యొక్క పేర్లు, సెల్ నంబర్లు కూడా యాప్లో మనం పొందుపరచుకోవచ్చు. దీని ఉపయోగం ఏంటంటే మనం ఒక 5 పేర్లు, 5 సెల్ నంబర్లు ఇస్తే మనము ఏదైనా ఇబ్బంది వచ్చి SOS అనే
ఆ బటన్ని నొక్కినప్పుడు పోలీస్ కంట్రోల్ రూమ్కి సమాచారంతో పాటు ఈ ఏదైతే 5 పేర్లు ఇచ్చామో వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది. అంటే ఏదో ఆపదలో ఉన్నారు అని పోలీసు వారికే కాదు, ఈ 5గురికి కూడా సమాచారం వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళైతే తండ్రి పేరు, సోదరుల పేర్లు ఇవ్వాలి. అట్లాగే వివాహిత పెళ్ళైన అయితే భర్త పేరు ఉండాలి, తమ్ముళ్ళ పేరు, అన్నల పేర్లు ఇవ్వచ్చు. ఆ విధంగా ఈ 5గురికి ఆపదలో SOS నొక్కినప్పుడే కాకుండా సేఫ్ ట్రావెల్ అని మనం దాంట్లో అప్లోడ్ చేస్తాం. సేఫ్ ట్రావెల్ రైల్వే స్టేషన్లో దిగింది, నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాను, అమీర్పేటలో మా ఇంటికి వస్తున్నాను, ఆ 2 పెడుతుంది. ఇది మన ఏదైతే 5 నంబర్లు ఇచ్చామో పోలీస్ కంట్రోల్ రూమ్ వాళ్ళ మానిటరింగ్తో పాటు ఈ 5గురికి కూడా సమాచారం ఉంటుంది. ఈమె అక్కడ స్టేషన్లో ఎక్కింది, ఇదిగో ఈ నంబరు ఆటో, ఈ నంబరు ట్యాక్సీ, ఇక్కడి నుంచి బయలుదేరింది, ఇక్కడికి వస్తుందని 5గురికి ఆటోమేటిక్గా ఆపదలోనూ సమాచారం వస్తుంది. లేదు సేఫ్ ట్రావెల్ ఆ ఆప్షన్ ఉపయోగించినప్పుడు కూడా సమాచారం వస్తుంది. ఇక 7 నైట్ షెల్టర్లని మెప్మా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణాలలో, నగరాలలో, రోడ్ల మీద, ఫుట్పాత్ల ముందు, హాస్పిటళ్ళ ముందు రోగుల బంధువులు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ పడితే అక్కడ చెట్ల కింద పడుకోకుండా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మెప్మా ఆధ్వర్యంలో నైట్ షెల్టర్లు ఉన్నాయి. ఈ శక్తి యాప్లో ఎక్కడున్నాయి నైట్ షెల్టర్లు అని తెలుస్తాయి. ఉదాహరణకు విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక నైట్ షెల్టర్ ఉంది. ఆ నైట్ షెల్టర్ ఉంటే ఇక కాస్త తల దాచుకోవడానికి అవకాశం ఉంటుంది. నైట్ షెల్టర్లో ఉచితంగా ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయం కూడా మెప్మా వాళ్ళు కల్పిస్తున్నారు. ఆ విధంగా తాత్కాలికంగా తల దాచుకోవడానికి నైట్ షెల్టర్లు కూడా ఉపయోగపడతాయి. ఇక 8 యాప్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఈ ప్రతి పోలీస్ స్టేషన్లో SHO ఎవరు, SHO ఫోన్ నంబర్లు కూడా దాంట్లో మనకు లభిస్తాయి. ఇక 9 కొన్ని అత్యవసర ఫోన్ నంబర్లు ఉన్నాయి. డయల్ 100, డయల్ 100, డయల్ 112 112. ఈ నంబర్లకు ఈ యాప్ని, శక్తి యాప్ని అనుసంధానం చేశారు. శక్తి యాప్ ద్వారా 100కి 112కి అత్యవసర నంబర్లు కూడా మనం ఫోన్ చేసుకోవచ్చు. ఇక 10 నభూతో నభవిష్యత్ అనే విధంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని విధంగా వాట్సాప్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని వాట్సాప్ గవర్నెన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మార్చి 2025లో ప్రవేశపెట్టింది. దీంట్లో ఒక నంబర్ ఉంది, విశిష్టమైన నంబరు 9523000009 9553000009. ఈ నంబర్కి ఫోన్ చేసి దాంట్లో హాయ్ అని పెడితే ఈ వాట్సాప్ నంబర్ ద్వారా మనము ప్రభుత్వములో ఉండే సమస్త సేవలను పొందే అవకాశం వస్తుంది. కలెక్టర్ కార్యాలయాలకు సోమవారం బారులు తీరి ఫిర్యాదులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ నంబర్లో పెడితే అది జిల్లా కలెక్టరు, జిల్లా SP, ఆ శాఖాధిపతి, చివరికి దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్లో వచ్చిన ఫిర్యాదులను ఆయన సెక్రటేరియట్లో ఆయన రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయంలో కూర్చొని వీక్షిస్తూ ఉంటారు. ఈ విధంగా 10 రకాల ప్రయోజనాలు ఉన్నాయి శక్తి యాప్కి.
ఈ శక్తి యాప్ వినియోగించండి. దీన్ని వినియోగించడమే కాదు, 10 మందికి అవగాహన కల్పించాలి. మీరు కాలేజీలో విద్యార్థిని, మీ స్నేహితులందరూ ఆ క్లాసులో కూర్చున్న అందరికి ఆడపిల్లలు, స్కూల్ పిల్లలు, స్కూల్లో ఉండే ఆడపిల్లలు, కాలేజీలో ఉండే ఆడపిల్లలు అందరూ డౌన్లోడ్ చేసుకోండి. మీ అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నాయి కదా. అట్లాగే ఆఫీసుల్లో మహిళలు ఉంటారు. మహిళలందరూ కూడా ఒకరికొకరు చెప్పుకొని మొత్తం అందరూ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాదు, ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియోని షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, వాట్సాప్ గ్రూపుల్లో పంపండి, స్టేటస్లో పెట్టండి. ఆ విధంగా శక్తి యాప్ గురించి 10 మందికి అవగాహన కలుగుతుంది. కనుక శక్తి యాప్ని మనం వినియోగిస్తే ఇక మన జోలికి ఆడపిల్లలు, మహిళల జోలికి ఎవ్వడు రాబోడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా గట్టిగా మార్కాపురంలో అందరికీ ఈ సంఘ విద్రోహక రౌడీలకు, గూండాలకు, రౌడీలకు హెచ్చరికలు జారీ చేశారు. మహిళల జోలికి వచ్చారా, ఖబర్దార్, ఇక అదే మీకు ఆఖరి రోజు కాబోతుందని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ శక్తి యాప్ని రూపొందించి ప్రవేశపెట్టి మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ యాప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మహిళలే కాదు పురుషులు, కుటుంబ సభ్యులు, మేధావులు, విజ్ఞులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు.